తల్లులు ఎక్కువ మంది వచ్చినట్టు కనబడుతున్నారు. నిజానికి ఇదేనా వాక్య భాగం. తండ్రులకై ఉన్నది కానీ తండ్రులు తక్కువ మంది కనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన బిడ్డలారా, ఇది చాలా శుభప్రదమైనటువంటి దినమై ఉంటూ ఉన్నది. ప్రపంచంలో అనేకమైనటువంటి దినములు మనం ఆచరిస్తూ ఉంటాం. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కొన్ని దినాలు యోగా డే ఆచరిస్తాం. మ్యూజిక్ డే ఒకటి ఉన్నది, టీ-షర్ట్ డే కూడా ఒకటి ఉన్నది, హ్యాండ్ షేక్ దినం ఒకటి ఉంది, ఇక ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే ఒకటి ఉంది, వాలంటీర్స్ డే. ఈ విధంగా అనేకమైన విధాలుగా ఈ యొక్క పండుగలు మన వేడుకగా ప్రపంచంలో జరిగిస్తూ ఉంటారు. ప్రపంచమంతటా క్రైస్తవ లోకం తండ్రుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ మన దేశంలో ఇంకా దాని యొక్క ప్రాముఖ్యత సంఘములలో కానీ ఇతర సమాజంలో కానీ ఎక్కువగా దానిని గుర్తించటం లేదు. అయితే ప్రియులారా, ఈ యొక్క దినాన్ని మీ అందరికీ, తండ్రులైన వారందరికీ ప్రత్యేకంగా శుభములు తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము తండ్రులందరికీ కలగాలని నా ప్రార్థన ఉంటూ ఉన్నది. ఉదయకాలంలో జాయిస్ అండ్ అసీరా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా నాకు బుకేలు తెచ్చి ఫాదర్స్ డేని వారు గుర్తు చేస్తూ ఉంటారు. వారికి కూడా నేను శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రుల దినోత్సవం చాలాసార్లు చెప్పే ఉంటాను మీకు. దీని యొక్క చరిత్ర వినని వారికి క్లుప్తంగా చెప్పి దానిని ముగిస్తా. ఎందుకు ఈ తండ్రుల దినోత్సవం చేసుకోవాలి అని ఎందుకు మనం చేసుకుంటున్నాం, దీని యొక్క చరిత్ర ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, అమెరికా దేశంలో వాషింగ్టన్ రాష్ట్రంలో ఒక క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి ఒక క్రైస్తవ కుటుంబం ఉన్నది. తండ్రి పేరు విలియం మార్ట్. చక్కని కుటుంబం, క్రైస్తవ కుటుంబం, భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి కుటుంబం, కష్టపడి జీవించేటటువంటి కుటుంబం. భార్య భర్తలు ఉన్నారు. వారు వ్యవసాయం, కూలి పని చేసుకుంటూ ఉంటారు. భార్య ఒక చోటకి, భర్త ఒక చోటకి వెళ్ళి కూలి చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం వస్తే ఉంటారు. వారికి 5 కుమారులు, ఒక కుమార్తె ఉన్నది. ఒక దినాన్ని వారు కూలికి వెళ్ళారు. సాయంత్రం అయ్యేటప్పటికి తండ్రి ఇంటికి వచ్చాడు, కానీ తల్లి రాలేదు. అప్పుడు మంచు కురుస్తూ ఉన్నది. మంచు కురిసే వేళ ఆ తల్లి మార్గము తప్పిపోయింది. మార్గము తప్పిపోయినప్పుడు విస్తృతంగా మంచు కురుస్తూ ఉంది. ఆ చలికి తట్టుకోలేక మంచు కురసం బట్టి ఆ యొక్క మంచులో కూరుకుపోయింది. తల్లి మరణించింది. మరణించినప్పుడు ఇంకా ఇల్లంతా కూడా పరిస్థితి విషాదం చోటు చేసుకుంది. పిల్లలకు తల్లి లేదు, భర్తకు భార్య లేదు. ఇద్దరు కష్టపడి పనిచేసి 6 బిడ్డలను పోషిస్తూ ఉన్నటువంటి కుటుంబం. ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఈ 6 పిల్లలను తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నటువంటి కుటుంబం. కుటుంబం అంటే ఒక రాజ్యం ప్రియులారా. తండ్రి ఒక రాజు, పిల్లలకు గృహము పరలోకం. అటువంటి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా తండ్రి ఎటువంటి చీగు లేకుండా బిడ్డలను కాపాడుతూ పోషిస్తూ మరి ఎక్కువ కష్టపడుతూ తనే తల్లిగా తనే తండ్రిగా భావించి ఆ 6 పిల్లలు కూడా పెంచి పోషిస్తూ ఉన్నాడు తండ్రి. ఒక దినాన్ని బిడ్డలందరూ యథావిధిగా ఆదివారం దినం ఆరాధనకు వెళతారు. అది మదర్స్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నటువంటి దినం అయి ఉంటూ ఉన్నది.
ఆ మదర్స్ డే దినాన్ని రెండవ ఆదివారం మేము ఆశ్రమంలో జరిగేటటువంటి దినాన్ని ఆరాధన జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి దైవజనుడు పెద్దలు కూడా ఆ తల్లుల దినోత్సవాన్ని తల్లుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. తల్లి యొక్క ఔన్నత్యాన్ని, తల్లి యొక్క బాధ్యతను, తల్లి యొక్క ప్రేమను కొనియాడుతూ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. వెనక బెంచిలో కూర్చున్నటువంటి 6 పిల్లలు కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. సరే, అది గమనించినటువంటి సంఘ పెద్దలు, గమనించినటువంటి సంఘ కాపరి ఏమి చేశాడంటే, ఆరాధన అయిన తర్వాత వారందరూ పిల్లల దగ్గరికి వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు, మీ తల్లి చనిపోయిందని బాధగా ఉన్నదా అని వారి అడిగినప్పుడు, అయ్యా మా తల్లి చనిపోయినందుకు మేము ఏడటం లేదు, తల్లి కంటే మిన్నగా ప్రేమించి కష్టపడి పని చేస్తూ తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమించి మమ్మల్ని పెంచుతున్నటువంటి తండ్రి గురించి ఒక్క మాట కూడా మీరు పలకలేదు, తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోలేదు, అందుచేత మాకు ఏడుపు వచ్చింది, కన్నీరు వచ్చాయని తెలియచేశారు 6 పిల్లలు కూడా. ఆ సమయంలో అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, అవును కదా, తండ్రి కూడా గొప్ప బాధ్యత కలిగినటువంటి తండ్రి కనుక తండ్రి యొక్క దినోత్సవాన్ని మనము జరపాలని ప్రపంచమంతటా కూడా సంఘ కాపరులకు తెలియచేసి ఒక తేదీని నిర్ణయించి వారు ఈ జూన్ మాసం 3వ ఆదివారాన్ని నిర్ణయించి ఉత్తరాలు పంపించినప్పుడు ప్రపంచ దేశ సంఘాలన్నీ కూడా దానిని స్వీకరించి వారు ఈ యొక్క తండ్రుల దినోత్సవం వారిని జరపటం ప్రారంభించారు. ఆ విధముగా ప్రియులారా, ఇది అదుపులోనికి అది ఈ యొక్క ఆచారం సంఘాలలోనూ ఇతర ప్రాంతాల్లో కూడా వచ్చినది. కనుక ఈ యొక్క తండ్రుల దినోత్సవం సందర్భంలో తండ్రిని జ్ఞాపకం చేసుకునేట కొరకు ఏర్పాటు చేయబడే దినమై ప్రపంచమంతటా సంఘాలు ఆచరిస్తూ ఉంటారు. ఈ దినాన్ని బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ అమెరికా దేశంలో ఈ దినాన్ని తండ్రి దగ్గర ఎక్కడ ఉన్నా వచ్చేస్తారు. వారు ఫ్లైట్ తీసుకుని ఫ్లైట్లో వచ్చి ఆ దినమంతా కూడా తండ్రితో ఉండి తల్లితో ఉండి వారు బహుమానాలు తీసుకొని వచ్చి తండ్రికి కావలసినటువంటి భోజన పదార్థాలు బహుమానాలు తీసుకువచ్చి ఆ దినమంతయు తండ్రి తల్లితో గడిపి మరలా తర్వాత వారు ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఈ తల్లుల దినాన్ని, తల్లుల దినోత్సవ దినాన్ని, తండ్రుల దినోత్సవాన్ని ఎప్పుడు కూడా వారు అమెరికా దేశంలో మర్చిపోకుండా ఆచరిస్తూ వారికి ఉన్నటువంటి ప్రేమను, వారు చేసినటువంటి సమర్పణ జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి దినం అయ్యుంటూ ఉన్నది. కనుక ఈ దినాన్ని తండ్రులైన వారికి, కాబోయే వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభములు, వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నా. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి వారికి అనుగ్రహించినటువంటి కుటుంబ బాధ్యతను మరి నిర్వర్తిస్తూ వారి బిడ్డల విషయంలోనేమి, కుటుంబ విషయంలోనేమి వారు విజయవంతముగా ముగించాలని నా ప్రార్థన అయి ఉంటుంది. కానీ ప్రియులారా, ఈ యొక్క సమయంలో కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తా. అదేమిటంటే, ఏదైనా వాక్య భాగం ఏమిటంటే, తండ్రి అర్థం కాని ఆరాధ్య దైవమే తండ్రి. అంశం ఏమిటి? అర్థము కాని ఆరాధ్య దైవమే తండ్రి. మరి యొక్క రూపంలో కనిపించేది దేవుని ప్రతిరూపమే తండ్రి. ఈ 2 అంశాలు కూడా వేరు సందర్భాల్లో నేను అక్కడక్కడ పాస్టల్ కాన్ఫరెన్స్లో బోధిస్తూ ఉంటాను. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయంలో అంశం ఏమిటంటే అర్థము కాని ఆరాధ్య దైవం తండ్రి. కనుక ఈ సమయంలో ఈ వాక్య భాగాన్ని కొన్ని భాగములుగా విభజించి మీకు ఒక్కొక్కటి క్లుప్తంగా మీకు వివరిస్తాను. అది జాగ్రత్త గమనించాలని యవనస్తులకు, తండ్రులకు నేను మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి మొదటిది ఏమిటంటే
తండ్రి యొక్క శ్రమలను గుర్తించినటువంటి సంతానం పిల్లలు. మొదటి అంశం, తండ్రి యొక్క శ్రమను గుర్తించినటువంటి పిల్లలు. రెండవది, తండ్రి ప్రేమించేటటువంటి తండ్రి, పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రేమను కనపరిచేటటువంటి తండ్రి. మూడవదిగా, పరలోకపు తండ్రిని ప్రతిబింబించేటటువంటి, క్షమించేటటువంటి తండ్రి. నాలుగవదిగా, తండ్రి ఉపదేశించేటటువంటి తండ్రి. నాలుగవదిగా, మార్గదర్శకుడైనటువంటి తండ్రి. ఈ 4 అంశాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని ఒక చక్కని వృత్తాంతాన్ని మీకు ముందుంచి ఈ యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తాను. కనుక ఈ యొక్క సమయంలో మొట్టమొదటిగా ఏమిటంటే, తన యొక్క శ్రమలను గుర్తించినటువంటి బిడ్డలు. ఆయన ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆ శ్రమలను గుర్తించరు కన్నటువంటి బిడ్డలు. కడుపు కట్టుకొని కాలు కొట్టుకొని తన బిడ్డలు బ్రతకాలి, బ్రతికి బాగుండాలని ఆశించి సమస్తాన్ని, తన సౌకర్యాన్ని, సుఖాన్ని దారబోసి పెంచి పెద్ద చేస్తున్నటువంటి తండ్రిని చాలామంది గుర్తించారు. కొందరు అంటారు, ఇంకా లోతుగా పోయి కొందరు పిల్లలు అంటాం ఏమిటంటే, పక్షులు పోషిస్తున్నాయి వారి పిల్లలను, జంతువులు కూడా కన్నటువంటి పిల్లలను పోషిస్తున్నాయి కదా, నువ్వు కన్నావు కనుక పెంచవలసిన బాధ్యత నీది అనేటటువంటి తిరుగుబాటు మనస్తత్వాన్ని వ్యక్తం చేసినటువంటి కుమారులు కుమార్తెలు కూడా లేకపోలేదు. కుమార్తెలు సాధారణ అనరా మాట, కుమారులు లేకపోలేదు. తండ్రి యొక్క శ్రమలను గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ శ్రమించిన తండ్రికి గుండె కోతగా మారకూడదని ప్రభువు పేట బిడ్డలకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలాసార్లు తండ్రి మీద ఫిర్యాదులు కూడా ఎక్కువగానే ఉంటాయి. సాయంత్రం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదని, సెలవు దినం వచ్చింది ఎక్కడికి తీసుకు వెళ్ళటం లేదని, స్కూల్ సెలవుల దినాల్లో ఊర్లకి తీసుకువెళ్ళటం లేదని, ఈ విధముగా తండ్రి మీద ఎల్లప్పుడూ కూడా ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు తండ్రి మీద. కానీ తను పడినటువంటి శ్రమను గుర్తించేటటువంటి బిడ్డలు చాలా తక్కువగా ఉంటారు. తల్లి నీకు జీవాన్ని ఇస్తుంది, తల్లి నీకు జీవాన్ని ఇస్తుంది, కానీ తండ్రి నీకు ఇచ్చేది జీవితాన్ని ఇస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, తల్లి జీవాన్ని ఇచ్చినా తండ్రి జీవితాన్ని ఇస్తాడు. పాల డబ్బాల నుంచి పెళ్లి పందిరి వరకు నడిపించేది ఎవరు? తండ్రియే. ఆ విషయాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో పేపర్లో చదువుతూ ఉంటాం, ఆస్తి సరిగ్గా పంచలేదని తండ్రిని చంపేసినటువంటి సంఘటనలు. తండ్రిని చంపేస్తే ఉద్యోగం నాకు వస్తుందని తండ్రిని చంపేసిన సంఘటనలు పేపర్లో చదివి మీకు చెప్తాం. అటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారినటువంటి బిడ్డలు కూడా లేకపోలేదు. కారణం ఏమిటంటే, వారందరూ బ్రతకడం చేతగాక కేవలం కడుపు కొరకే జీవిస్తూ, దేవుడి కడుపు కొరకు కేవలం కడుపు మాత్రమే కాదు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కష్టపడి పని చేయమన్నాడు. ఆది కాలంలోనే ఆదాముకి కష్టపడి పని చేయమన్నాడు. కష్టపడి పని చేయటం చేతగాక సమస్తము తండ్రి మీదే ఆధారపడుతూ, తండ్రి ఏమి నాకు సంపాదించాడు, తండ్రి ఏమి దాచిపెట్టాడు నాకని అటు ఇటు తీసు తండ్రిని నిందేసేటువంటి కుమారుడు లేకపోలేదు. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో తెలిసిన 2వ దశలోనికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనాను పని చెయ్యనొల్లగిన ఎడల వాడు భోజనము చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించి తిని కదా. పని చెయ్యకపోతే భోజనం చేయకూడదట. కాస్త కడుపు నిండా ఇంట్లో భోజనం దక్కుతుంటే, సౌఖ్యాలు దక్కుంటే సమస్తము మర్చిపోతున్నారు. కష్టపడడానికి ఇష్టం ఉండదు.
అని సమకూడి జరుగుతున్నాయి. ఈ దినాల్లో తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే ప్రియులారా, చాలా గొప్పది. మన భారతదేశంలో ఆంధ్రలో వారు పెళ్లి కాకముందే వారికి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చి పెడుతున్నారు. నా బిడ్డకు పెళ్ళి అయితే ఎక్కడ ఉంటాడు, ఇంకొక ఇల్లు కావాలి, వాడు ఎలా బతుకుతాడు, బ్యాంకులు ఎంత ఇవ్వాలి, ఇవన్నీ సమకూర్చేటటువంటి మంచి మనసు కలిగిన తండ్రులు లేకపోలేదు. వాడు కష్టపడి బ్రతకాలనేటటువంటి విషయాన్ని బిడ్డలకు నేర్పలేనటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఎవడైనను పని చెయ్యనోళ్ళని వాడు భోజనము చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించితనే 2వ దశలోనికయ్యకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-12 అండర్లైన్ చేసుకుని తర్వాత చదవండి. కనుక తండ్రి యొక్క కష్టాన్ని గుర్తించినటువంటి పిల్లలు కూడా లేకపోలే. రెండవది, పరలోకపు తండ్రి వలె ప్రేమించేటటువంటి ఇహలోకపు తండ్రి. ఇహలోకపు తండ్రి పరలోకపు తండ్రి వలె ప్రేమించేటటువంటి వాడు. వాక్య భాగంలో చదువుకున్నాం ఆ సంఘటన 2వ సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ దావీదు మహారాజు ఉన్నాడు, కుమారుడైనటువంటి అబ్షాలోము ఉన్నాడు. ఈ కుమారుడైనటువంటి అబ్షాలోము తండ్రి మీద ఎదురు తిరిగి తనే రాజుగా ఉండాలని కుట్ర పన్ని సైన్యాన్ని సమకూర్చుకొని తండ్రి మీద దాడి చేసి తండ్రిని క్రిందకి దించి తను రాజుగా ఉండాలని కుయుక్తి పన్ని కొంత సైన్యాన్ని సేకరించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము కుట్ర చేసి తను రాజ్యాన్ని తీసుకోవాలని తానే రాజుగా ఉండాలని ఎదురు తిరిగాడు. గమనించినటువంటి దావీదు పారిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు. అనుకోని రీతిగా కుమారుడైనటువంటి అబ్షాలోము, ఇటువంటి కుయుక్తి పన్నినటువంటి అబ్షాలోము అకస్మాత్తుగా చనిపోతాడు, యుద్ధంలో చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ వార్త తండ్రి అయిన దావీదుకు తెలిసింది. ఆ వార్త. అబ్షాలోము ఎవరు? కుమారుడు. ఏం చేస్తున్నాడు? కుయుక్తి పన్ని తండ్రిని చంపివేసి దావీదుని క్రిందకి దించి లేక రాజ్యాన్ని పరిపాలించాలని ఉన్నటువంటి దావీదు అబ్షాలోము చనిపోతాడు. అప్పుడు ఏమైందో తెలిసిన? కుమారుడు అబ్షాలోము చనిపోయినప్పుడు రాజుకు తెలిసిన, రాజు అయిన దావీదుకి తెలిసి అంగలాసు, నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులు నేను చనిపోతే బాగుండునే. అయ్యో దేవుడా, నా ప్రాణం తీసుకుంటే బాగుండు, నా కుమారుడు ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఆయన ప్రాణాన్ని తీసుకున్నామని అంగలాస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దావీదు. సమస్తాన్ని మర్చిపోయాడు. కుమారుడు పన్నినటువంటి కుయుక్తికి కలిగినటువంటి అన్నీ కూడా మర్చిపోయి చనిపోయినటువంటి కుమారుడైనటువంటి అబ్షాలోము కొరకు అంగలాడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దావీదు. మన ప్రభు అయిన క్రీస్తు కూడా ప్రతిరూపంగా మన ప్రభు మన కొరకై, మన ప్రాణముల కొరకై, మన రక్షణ కొరకై, మన విమోచన కొరకై ఆయన తన రక్తాన్ని కూడా చిందించి మనం బ్రతకాలి, నిత్యత్వంలో ఉండాలనే ఆశతో మన నిమిత్తమై మన దోషములను క్షమించి పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని యేసు ప్రభు శిలువ మీద మరణం పొందాడు. కనుక ప్రియులారా, దేవునికి ప్రతిరూపంగా సృష్టించబడిన మానవ తండ్రి కూడా ప్రేమ కలిగిన వాడు. దావీదు ద్వారా మనకు గోచరమవుతూ ఉంటాయి. కనుక మూడవది ఏమిటంటే తండ్రి క్షమించేటటువంటి మనసు కలిగిన వాడు. కుమారుడు తప్పు చేసినా గద్దించి క్షమిస్తూ ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు యొక్క వృత్తాంతం మనందరికీ తెలుసు. తన ఆస్తిని తీసుకొని చిన్న కుమారుడు దేశం విడిచి, తండ్రిని విడిచి, ఊరిని విడిచి స్నేహితుల కొరకు సంతోషించడానికి ఆస్తి అంతా పంచుకుని వెళ్ళిపోయాడు. ఉన్న ఆస్తి అంతా పోయింది. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు.
ఒక పూట తిండికి కూడా దొరకనటువంటి పరిస్థితులు తన తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చింది. వెంటనే అటువంటి కఠినమైన పరిస్థితులు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి తిరస్కరించాడా? తండ్రి యొక్క ఆస్తిని పాడు చేశాడు. తండ్రి సహవాసానికి దూరం అయ్యాడు. తండ్రి అంతయు చెడు సహవాసాలు బట్టి పాడైపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషించి, చనిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడని గొప్ప విందు చేసి కుమారుని స్వీకరించి చేర్చుకున్నాడు. తండ్రి తప్పిపోయిన కుమారుని చేర్చుకున్నాడు. ఇంట్లో గొప్ప విందు చేసినట్లు కనబడుతుంది. కనుక ప్రియులారా, తండ్రి యొక్క బాధ్యత విడదీయలేనటువంటిది. తండ్రి యొక్క ప్రేమ విడదీయలేనటువంటిది. ఇది బంధం కాదు, ఇది అనుబంధం. విడిచిపెట్టనటువంటి అనుబంధం ఇది. పాపం కూడా ఈ బంధాన్ని వేరు చేయలేదు. కనుక ప్రియులారా, కనుక పరలోక తండ్రి కూడా మనందరినీ క్షమించి, పరలోకాన్ని ఇవ్వడానికి మన పాపములను క్షమించి, మన పరిశుద్ధపరిచి ఆయన శిలువ మీద మరణం పొందాడు. మనందరినీ క్షమించాడు. ఆయన సిలువ వేస్తున్నటువంటి వారిని కూడా క్షమించి తండ్రిని వేడుకున్నాడు. వీరిని కూడా క్షమించాడు. మన ప్రభు అయిన క్రీస్తు క్షమించే క్రీస్తు, క్షమించే దేవుడు. తండ్రి కూడా, ఇహలోకపు తండ్రి కూడా క్షమించేటటువంటి దేవుడు. కనిపించని దైవం, ప్రతిరూపం, క్షమించేటటువంటి తండ్రి. నాలుగవది, తండ్రి ఉపదేశించేటటువంటి వాడు. నా కుమారుడా, సామెతలు 1:8 ఉంటుంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. ఉపదేశించేటటువంటి తండ్రి. ఉపదేశం అంటే ఏమిటి? బోధించడం వేరు, ఉపదేశించడం అంటే ఉపదేశం. తండ్రి కుమారుడికి ఇచ్చేది ఉపదేశం. ఉపదేశంలో 4 మెట్లు ఉంటాయి. ఏమిటంటే, ఒకటి బోధించుట లేక నేర్పించుట, మొదటి మెట్టు. రెండవది బోధించింది అనుసరిస్తున్నాడో లేదని కనిపెట్టుట, రెండవ మెట్టు. మూడవది ఒకవేళ బోధించినది తప్పిపోతూ ఉన్నాడేమో అని సరిదిద్దుట, మూడవది. నాలుగవది వీలైతే సరిదిద్దుకోలేకపోతే శిక్షించుట. 4 మెట్లు ఉంటాయి ఉపదేశంలో. కనుక తండ్రి ఈ 4 మెట్లు అనుభవంలోనికి వెళుతూ ఉంటాడు. మొట్టమొదటిగా బోధిస్తాడు లేక నేర్పిస్తాడు. నేర్పించి అనుసరిస్తున్నాడు లేదో కనిపెట్టుకుని ఉంటాడు. ఒకవేళ తప్పు చేస్తూ ఉంటే సరిదిద్దుతూ ఉంటాడు. ఇంకనూ తప్పు చేస్తూ ఉంటే శిక్షిస్తూ ఉంటాడు తండ్రి. ఆయన ఉపదేశించేవాడు మాత్రమే కాదు, శిక్షించేవాడు కూడా. ఈ ఉపదేశించేటప్పుడు తండ్రులు చాలా జాగ్రత్తగా ఉపదేశించాలి. ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, సహనం ఉండాలి. తండ్రికి 3 స్వభావాలు ఉన్నప్పుడు మాత్రమే తండ్రి కుమారుడికి ఉపదేశించగలడు. 3 స్వభావాలు. ఒకటి ఓర్పు ఉండాలి, రెండవది నేర్పు ఉండాలి, మూడవది సహనం ఉండాలి. ఈ 3 మాత్రం ఉన్నప్పుడు మాత్రమే తండ్రి కుమారునికి బోధించగలుగుతాడు. ఇందులో ఏది తక్కువైనా కూడా నీ బోధను కుమారుడు వినలేడు, అనుసరించలేడు. కనుక ఈ 3ను కూడా తండ్రులైన వారు గుర్తించవలసిన అవసరం ఉన్నది. కనుక తండ్రి ఎల్లప్పుడూ కూడా ఉపదేశించేవాడు తన క్షేమము కోరి ఉపదేశిస్తాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఉపదేశిస్తాడు అంటే అది బిడ్డల యొక్క క్షేమము కోరి. ఒకవేళ ఆ కరుణ అది అనుసరించకపోతే ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కనుక తండ్రి శిక్షించేటటువంటి వాడు. ఎందుకు శిక్షిస్తాడు? సామెతల గ్రంథంలో 13వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూస్తే, కుమారుని ప్రేమించి వాడు శిక్షించును, కుమారుని ప్రేమించి వాడు శిక్షించును అని వ్రాయబడింది.
ఎందుకు శిక్షిస్తున్నాడు? కుమారుని ఎందుకు శిక్షిస్తున్నాడట? కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు గనుక శిక్షిస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా శిక్షించే తండ్రి, మన దేవుడు కూడా శిక్షించే తండ్రియే. ప్రకటన గ్రంథం 3:19 3:19 నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ప్రేమించు వారందరినీ ఏం చేస్తున్నాడంటే దేవుడు గద్దిస్తున్నాడు. 2 మాటలు, ఒకటి గద్దిస్తున్నాడు, రెండవది శిక్షిస్తూ ఉన్నాడు. ఎవరు? పరలోకపు తండ్రి. ఎందుకు? నేను ప్రేమించు వారందరినీ. దేవుడు మనం గద్దిస్తున్నాడు అంటే, ఆయన శిక్షిస్తున్నాడంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనలను గద్దిస్తూ ఉన్నాడు. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించునని సామెతల గ్రంథంలో కూడా 13:34 ఎందుకు తండ్రి శిక్షిస్తాడు? ఎందుకు పరలోకపు తండ్రి కూడా శిక్షిస్తాడు? ఇహలోకపు తండ్రి పరలోకపు తండ్రికి నమూనా, సాదృశ్యం. ఎందుకు ఇహలోక తండ్రి కూడా శిక్షిస్తున్నాడు, పరలోకపు తండ్రి కూడా శిక్షిస్తున్నాడు? ఎందుకని అంటే ఆ శిక్ష నీకు నష్టాన్ని కాదు, తను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను శిక్షిస్తున్నాడు. నీకు క్షేమము కలగాలని నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. తనకు బాధ్యత కుమారుడి మీద ఉన్నది కనుక శిక్షిస్తూ. 3 మాటలు చెప్పారు మీకు. ఎందుకు శిక్షిస్తున్నాడు దేవుడు, లేక ఇహలోకపు తండ్రి ఎందుకు శిక్షిస్తున్నాడు? 3 మాటలు. నీ మీద ప్రేమ ఉన్నది కనుక శిక్షిస్తూ ఉన్నాడు. రెండవది, నీకు క్షేమము కలగాలని శిక్షిస్తూ ఉన్నాడు. మూడవది, తన బాధ్యత కనుక శిక్షిస్తూ ఉన్నాడు. కనుక ఈ 3 మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. కనుక దావీదు కూడా అనేక సార్లు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు అనేక విధములుగా ఆయన బోధిస్తూ ఉండేవాడు. కనుక మన తండ్రి, ఇహలోకపు తండ్రి లేక పరలోకపు తండ్రి ఎటువంటి వాడు? ప్రేమించేవాడు, తర్వాత శిక్షించేవాడు కూడా. ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు. అది తండ్రి యొక్క స్వభావమే. మన యొక్క క్షేమము కోరి ఆయన శిక్షిస్తూ ఉంటాడని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. కనుక మనం ఉపదేశించేటటువంటి తండ్రికి 3 స్వభావాలు ఉండాలని చెప్పుకున్నాం. ఎవరైనా చెప్పగలరా? 3: ఓర్పు, నేర్పు, సహనం. ఎంతమంది తండ్రులకి ఈ 3 ఉన్నాయి? వస్తాడు, ఏదో చెప్తాడు, ఏదో బోధించాలి కదా అని బోధించేస్తాడు. వాడికి బుర్రకి ఎక్కదు కుర్రవాడికి. ఇంకా తండ్రికి ఏమవుతుంది? వెంటనే కోపం వచ్చాడు. వాడేమో ఉద్యోగాల నుంచి వచ్చాడు తండ్రి, ఈడేమో స్కూల్ నుంచి వచ్చాడు. ఈడికి మనసు లేదు వినడానికి, ఆయనకి మనసు లేదు చెప్పడానికి. ఎలా మ్యాచ్ అవుతాయి? ఇద్దరికి మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? తండ్రికి కోపం వచ్చాడు. కోపం వస్తే ఏం చేస్తాడు? తేలిగ్గా తీరుబడిగా ఉన్నాయి 2 చేతులు కదండి. ఆ 2 చేతులు ఏం చేస్తాడు? లెఫ్ట్ అండ్ రైట్ కదా. అంటే ఏమి లేదన్నమాట, సహనము లేదు, ఓర్పు లేదు. కనుక ఓర్పు, సహనము, నేర్పు 3 ఉన్నప్పుడే కుమారుడికి నీవు ఉపదేశించాలి. లేకపోతే ఖాళీగా కూర్చోవటం మంచిది. ఏ టీచర్కి అప్పచెప్తే వాడు చూసుకుంటారు. కొంత డబ్బులు ఇస్తే వాడే నేర్పుతాడు. నీకెందుకు బాధ కదా? అన్నీ నెత్తి మీద పెట్టుకుంటావు దేనికి? ఓపిక లేనప్పుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక 4-5 విషయాలు మనము నేర్చుకున్నాం. ఏమిటంటే, మొట్టమొదటి ఏమిటి? తండ్రి యొక్క శ్రమలను గుర్తించని పిల్లలు. రెండవది, ప్రేమించేటటువంటి తండ్రి. మూడవది, క్షమించేటటువంటి తండ్రి. నాలుగవది, ఉపదేశించే తండ్రి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ బాగానే ఉన్నాయి.
అనేక సార్లు గత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏడుగురు విద్యార్థులు వాడు ఊరు పోసుకొని చనిపోయారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఒక అమ్మాయి అయితే రిజల్ట్ రాకముందే చనిపోయింది, రిజల్ట్స్ వచ్చాక ఆమె పాస్ అయ్యింది, కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఈ ఇష్యూలో, ఇటువంటి సందర్భంలో బాధ్యులు ఎవరు అనే ప్రశ్న మీకు వేస్తున్నాను. ఎందుకు మరణం చేసుకుంటున్నారు? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఎవరు బాధ్యులు? పిల్లల బాధ్యుల, చదువు బాధ్యత, సమాజమా, స్కూలా? ఎవరు బాధ్యులు అయి ఉంటారు? వీళ్ళు వాళ్ళని చేసుకోవడానికి, చనిపోవడానికి కారణం ఎవరు? ఆలోచించగలరా? మరి ఒకసారి సమాధానం నాకు చెప్పండి. ఆలోచించి ఎవరు బాధ్యులు? ఈ దినాల్లో పిల్లలు పెంచేటటువంటి మనస్తత్వం కానీ, ఓర్పు కానీ, సహనం కానీ తండ్రికి తల్లి ఉండటం లేదు. వారిని మరీ సున్నితముగా పెంచేటటువంటి స్వభావం, చాలా సున్నితంగా పెంచుతూ ఉన్నారు. వాడు అడిగింది ఇచ్చేయడమే, వాడికి కావలసింది కొనిచ్చేయడమే. వీడికి ఆర్థికమైన ఇబ్బందులున్నా లెక్క చేయటం లేదు. అడిగాను కనుక ఇచ్చేయి. ఒకవేళ వాడు అడిగింది స్తోమత లేకపోతే వాడు ఏం చేస్తాడో తెలిసిన, ఆ బుర్ర తీసుకెళ్ళి గోడకు పోయి కొట్టుకుంటాడు. వాడు చూసారా? శిరస్సును గోడకు కొట్టుకుంటాడు వాడు. తల్లిని బాబు ఆ పని చేయకరా, చేస్తానని తల్లి బతిమాలుతూ ఉంటుంది. ఎక్కడ చచ్చిపోతాడో, ఎక్కడ బుర్ర బద్దలు కొట్టుకుంటాడు. ఎటువంటి పెంపకం అది? ఎవరు బాధ్యులు? 7 మందే చనిపోయారు, మిగతా వాళ్ళు ఎందుకు చనిపోలే? వాళ్ళు కూడా ఫెయిల్ అయిన ఉన్నారు కదా. కనుక పెంచేటటువంటి పెంపకం సరైనది కానప్పుడు, సున్నితమైనటువంటి పెంపకం పెంచుతూ ఉన్నప్పుడు ఈ పిల్లల యొక్క స్వభావం అలాగే ఉంటుంది. కనుక తండ్రులైన వారు, తల్లులైన వారు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి. సున్నితంగా పెంచకూడదు. అడిగినవన్నీ ఇచ్చేసి మా పిల్లలు ఎంతో ప్రేమ అండి, నా కొడుకంటే ప్రేమ ఉంటే మంచిదే. మంచి ఆహారం పెట్టు, మంచి దుస్తులు పోయి మంచి స్కూల్లో చదివించు. కానీ సున్నితంగా పెంచడం అనేది చాలా మంచి స్వభావం కాదని మనవి చేస్తూ ఉన్నాం. చేతులారా మీ బిడ్డలను పాడు చేసుకుని తండ్రులు లేకపోలేదు. కనుక పెంచే విధానాన్ని నేర్చుకోండి. వాళ్ళ మాటే నెగ్గాలని వాడుకుంటుంది. నేను చెప్పిందే వండాలి, నేను చెప్పిందే తల్లి చేయాలి, తండ్రి చేయాలి. పొద్దున ఆర్డర్ వాడు స్కూల్కి వచ్చేటప్పుడు, అమ్మ ఇది వండి పెట్టంటే అమ్మ వచ్చేసి వాడు వచ్చేటప్పుడు చక్క టయానికి వండి పెట్టేస్తాడు. అడిగితే చాలు వండి పెట్టేస్తాడు. ఆ దినాల్లో తల్లి ఏ వండిందో ఏం పెట్టేది కూడా మాకు తెలిసేది కాదు. మా ప్లేట్లో వచ్చే వరకు మాకే తెలియదు. కనుకనే ఆ దినాలు అలా చదువుకోగలిగాం, ర్యాంకులు సంపాదించగలిగాం, ఉద్యోగాలు సంపాదించగలిగాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. తండ్రులారా, మీ బిడ్డలను అంత సున్నితముగా పెంచడం సరైనటువంటిది కాదని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. కనుక తండ్రి శ్రమలను గుర్తించినటువంటి బిడ్డలు, ప్రేమించే తండ్రి, క్షమించే తండ్రి, ఉపదేశించే తండ్రి, మార్గదర్శనం తండ్రి కూడా ఉన్నాడు. దాన్ని విడిచిపెట్టి ఒక చిన్న వృత్తాంతాన్ని చెప్పి ఈ కార్యక్రమాన్ని, కొందరు తండ్రులు వాడు ఏది తప్పు చేసినా వాడు ఎదురుగుండానే ఆ మొక్క మీద తిట్టడం, వాడు తప్పు చేస్తే తిట్టడం, తిట్టులతోటి ప్రారంభించడం, వెధవ పనికిరాని వాడు ఇదిరా అది అని. ఒకసారి నేను అమృతసర్ నుంచి ఢిల్లీ ప్రయాణమై వెళ్తూ ఉన్నాను. ప్రయాణం అయినప్పుడు ట్రైన్లో ఉన్నాను. నా ప్రక్కన
ఒక ఆయన కూర్చున్నాడు. వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే, నాన్న ఇదిగో సామాన్ అంతా లోపల పెడుతున్నాడు, తండ్రి సామాను. అమ్మ ఇది రాత్రి భోజనానికి ఇక్కడ పెట్టింది, ఇక్కడ పెడుతున్నాను. రేపటి సూట్ కేసు ఏమో పైన పెడుతున్నా, ఇంకొకటి ఏమో బ్యాగ్ కింద పెడుతున్నాను, జాగ్రత్త అని అన్నీ చెప్పేసి తను తీసుకొచ్చిన సామాన్ అంతా తండ్రికి చెప్పేసి కిందకి దిగి కిటికీ దగ్గరకు వచ్చి నాన్న బై బై అని చెప్తూ ఉంటే తండ్రి అంటున్నాడు, ఒరే పనికి మాలోడా, ఒరే గాడిద, అడ్డగాడిద అని కొడుకుని తిడుతున్నాడు. ఇదేమిటి ఇంత మంచి కొడుకు అన్నీ అప్పచెప్పి కిందకి దిగి వెళ్ళిపోతే కొడుకుని తిడుతున్నాడు ఏంటి అంటే నాకు ఆశ్చర్యం వేసి నా మనసులో లేదు. సరే కదిలింది, వెళ్ళిపోతుంది, తిట్టానే ఉన్నాడు. ఇంకా ఏమిటయ్యా అప్పుడు నాకు ఆశ్చర్యం వేసి అతన్ని అడిగాను, బాబు ఏంటి అంత మంచి కొడుకయ్యా, ఎంత బాధ్యత కలిగిన కొడుకు ఇచ్చాడు దేవుడు నీకు అని చెప్పి, ఎందుకయ్యా ఆయన్ని తిడుతున్నామంటే, లేదండి రేపు వాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది, రేపు వస్తుంది ప్రోగ్రెస్, వాడు మ్యాథ్స్లో ఫెయిల్ అవుతాడు కనుక రేపు తిట్టడానికి టైం లేదు నాకు, నేను ఎక్కడో ఉంటాను కనుక అడ్వాన్స్గా తిట్టేస్తున్నానండి. వాడు తిట్టడం మొదలెట్టాడు. అర్థమైందా మీకు? వాడి పని అదే. అటువంటి తండ్రులు కూడా లేకపోలేదు పిల్ల. ఇది జరిగిన వృత్తాంతం నేను విన్నటువంటిది చెప్తున్నా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో తండ్రి యొక్క బాధ్యతలు కొన్ని వివరిస్తాను, మీకు కొన్ని సూక్తులు వివరిస్తాను. తండ్రి ఎటువంటి కష్టానికి గురవుతాడో, తండ్రి యొక్క విలువ ఎంత గొప్పదో కూడా మీకు తెలియచేస్తాను. తల్లి బిడ్డను చంకన పెట్టుకొని అవన్నీ చూపిస్తూ ఉంటుంది. బాబు చూడు, నేను చూసేవన్నీ కూడా నీవు కూడా చూడాలి అని చంకన పెట్టుకొని ఆయన్ని చూపిస్తూ ఉంటాడు. తండ్రి ఏం చేస్తాడో తెలిసిన, కొడుకుని భుజాల మీద వేసుకుని బాబు చూడు అంటాడు. అంటే ఏమిటి? నేను చూడనివి కూడా నీవు చూడాలి, నేను గ్రహించలేనివి కూడా నీవు గ్రహించాలని భుజాల మీద వేసుకుని పైన ఉన్నది చూపిస్తూ ఉంటాడు. ఎవరో? తండ్రి. తల్లి తను చూసింది మాత్రమే చూపిస్తూ ఉంటుంది. తల్లి 9 మాసాలు మోస్తుంది, పెంచుతుంది. కానీ తండ్రి బ్రతికున్నంతకాలం మోస్తూనే ఉంటాడు. తన కళలలో, తన జ్ఞాపకాలలో, తన ఆలోచనలో, తన ఊహల్లో ఎల్లప్పుడూ కూడా తండ్రి నిరంతరము బిడ్డను మోస్తూనే ఉంటాడు. దగ్గరున్నా దూరంగా ఉన్న ఆ ఆలోచనలు ఎప్పుడు తప్పిపోవు. తల్లి అందించేటటువంటి చనుబాలు ఎంత గొప్పవో, తండ్రి చిందించేటటువంటి చెమట కూడా, ఆ చెమట నీళ్ళు కూడా అంతే గొప్పది. ప్రియులారా, పిల్లల యొక్క ఆనందాన్ని చూసి తన బాధలన్నీ మరిచిపోయేవాడే తండ్రి. వాళ్ళు ఆనందంగా తిరుగుతూ ఉంటే ఆ ఆనందాన్ని చూసి తన బాధలు మర్చిపోతాడు. తనలో ఎంత అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఎవరికి తెలియనివ్వని వాడే తండ్రి లేక నాన్న. ఒక్కొక్కసారి కుటుంబ పోషణ కొరకై కుటుంబానికి దూరం అయిపోయి కష్టపడి సంపాదించి ఇక్కడ ఉన్నటువంటి భార్యను పిల్లలు పెంచుతూ ఉంటాడు. దూరం అయిపోయినప్పటికీ కుటుంబ పోషణ కానీ సౌకర్యాలను విడిచిపెట్టుకునేవాడే తండ్రి. ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతయు దారబోసి తన పిల్లలకు నచ్చినది కొనిచ్చేవాడే నాన్న. తనకిష్టమైనవి కొనిస్తాడు, తనకు ఉన్నా లేకపోయినా. తన కుటుంబాన్ని అంతా జీవితాంతము తన భుజాల మీద వేసుకుని మోసేవాడే నాన్న. జీవితాంతము కష్టపడి పిల్లలకు సుఖాన్ని ఇచ్చేవాడే తండ్రి. ఎంత కష్టపడి పని చేసినా సంపాదించినా తనకంటూ కూడా ఖర్చు చేసుకునేవాడే తండ్రి లేక నాన్న. సుఖము లేనటువంటి కష్టజీవి నాన్ననే. నిండా జేబు నిండా డబ్బు ఉండవచ్చు, కానీ తనకిష్టమైనవి కొనుక్కోలేని వాడే తండ్రి. తన బిడ్డల యొక్క విజయం కొరకు తనకున్నదంతా పోగొట్టుకునేవాడే నాన్న. వాడు విజయం కొరకు తనకున్నదంతా సమర్పించేస్తాడు. తనకేమీ మిగలకపోయినా పర్వాలేదు,
తన విజయం కొరకు సమస్తాన్ని పోగొట్టుకుంటాడు. అతని పేరే నాన్న. అమ్మ నిన్ను ప్రపంచానికి పరిచర్య చేస్తుంది. తల్లి నిన్ను ప్రపంచానికి పరిచర్య చేస్తుంది. నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. ఏదో చెయ్యి బట్టి నడిపిస్తాడని అనుకుంటూ ఉంటావు. ఆ చెయ్యి బట్టి నడిపించడం కాదు, నీకు లోకాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇది మార్గం అని మార్గాన్ని చూపిస్తాడు. చెయ్యి బట్టి నడిపించేవాడే తండ్రి అని మనము గుర్తించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక తండ్రిని నీవు మర్చిపోవడానికి వీలు లేదు. ఇంకొక వృత్తాంతం చెప్పి నేను ముగిస్తాను. ఒక కుటుంబంలో చదివినటువంటి వృత్తాంతం. భార్య చనిపోయింది, తండ్రి ఉన్నాడు. తనకున్న పెన్షన్ సరిపోవటం లేదు. అందరూ ఇచ్చిన సలహా ఏమిటంటే, అయ్యా నువ్వు కొడుకుని ఎంతో కష్టపడి చదివించావు, పెంచావు, పెద్దవాడిని చేసావు, టౌన్లో ఉన్నాడు, పోయి అక్కడ జీవించు అని సలహా ఇచ్చారు. సలహా ఇస్తే సరే తండ్రి ఓపిక చేసుకుని కొడుకు, కోడలు, మనవడు వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. ఒక దినాన్ని వృద్ధాప్యంలో ఉన్నాడు. ఉదయకాలంలో బయటకు వెళ్ళాడు, మఫ్లర్ కొట్టుకుని స్వెటర్ వేసుకుని వెళ్తే సాయంత్రానికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మధ్యాహ్నం ఏమి తినలేదు, బాగలేదని ఏదో బిళ్ళ ఏదో కొనుక్కున్నాడు, వేసుకున్నాడు. సాయంత్రం వచ్చేటప్పటికి కొడుకు ఉద్యోగస్తుడు కొడుకు పడి ఉన్నాడు. ఏంటి ఇలా ఉన్నాడంటే, కోడలు అంటుంది, ఏం చెప్తాం, వద్దంటే బయటికి వెళ్ళాడు, చలికి వెళ్ళాడు. వెళ్తే సాయంత్రం వచ్చేటప్పుడు జ్వరం వచ్చేసింది. చెప్పిన మాట వింటే కదా, మాట జాగ్రత్త గమనించండి. అంత తాగిపోయింది అక్కడ. మనవడు వచ్చాడు, అవును డాడీ మమ్మీ చెప్పింది, నేను కూడా అన్నాను, చలి వచ్చేది ఏదైనా అయిపోద్ది, జ్వరం వచ్చేద్దని నేను కూడా చెప్పాను, కానీ వింటలేదు, తాతి వింటలే అని మనవడు కూడా. అప్పుడు కొడుకు కూడా అంటున్నాడు, నేను కూడా చెప్పాను కదా చలిలో వెళ్తే జ్వరం అవుతుందని. కొడుకు కూడా అదే మాట మాట్లాడు. ఆ ఇంట్లో అందరూ డాక్టర్లు అయిపోయారు. ఇప్పుడు తండ్రికి అందరూ డాక్టర్లే. కొడుకు డాక్టరే, కోడలు డాక్టరే, మనవడు కూడా డాక్టర్ అయిపోయాడు. అందరూ డాక్టర్ అయిపోయారు. అందరూ సలహాలు ఇచ్చేస్తున్నారు. ఒకనొకప్పుడు కొడుకు చిన్నగా ఉన్నప్పుడు జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళి అర్ధరాత్రి కూడా తగ్గపోతే వాటితో పోట్లాడి ఇంకొక హాస్పిటల్ తీసుకువెళ్ళి అన్నీ చేయించి జ్వరం తగ్గిన తర్వాత వచ్చాడు సెలవు పెట్టి. ఇప్పుడు కొడుకు ఏమంటున్నాడంటే, నీకు జ్వరం వచ్చిందంటే నేను ఇక్కడ ఉండిపోవాలి, ఒకరోజు నాకు సెలవు పెట్టాలి. ఇవన్నీ తనకున్న కష్టాలను వివరిస్తున్నాడు కొడుకు తండ్రికి. గమనించారా? అన్ని ఆలోచన చేశాడు. భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు, 2 కన్నీళ్లు కార్చాడు. తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు, 2 కన్నీళ్లు కార్చాడు. జ్వరం వస్తే తగ్గిపోతుంది, మందులు తగ్గిపోతాయి, కానీ అక్కడ ఉన్నటువంటి మాటలు తండ్రిని గాయపరిచి. ఉదయకాలం లేచాడు, బాబు చూడు ఊరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది, నేను పుట్టి పెరిగినటువంటి ఊరది, నువ్వు కూడా పుట్టి పెరిగినటువంటి ఊరది, అందరూ కూడా స్నేహితులే, కానీ అందరూ కూడా రమ్మని కబురు పెడుతూ ఉన్నారు. నీవు డ్యూటీ నుంచి వచ్చినప్పుడు నాకు టికెట్ కొని నాకు బస్సు ఎక్కించే నాయన, ఊరు వెళ్ళిపోతాను అని కొడుకుతో చెప్పాడు. కొడుకుతో చెప్తే అప్పుడు ఇంకొక మాట అన్నాడు, ఒకవేళ నేను చచ్చిపోయినా వాళ్ళందరూ చెరుకు ఖాతా వేసుకుని వాళ్ళు దహన కార్యక్రమాలు చేసేస్తాను నాయన, అదేమి నాకు ఆలోచన లేదు, వెళ్ళిపోతాను నాయన అంటే కొడుకు కూడా కన్నీరు గార్చాడు.
కళ్ళు చెమర్చారు. అయితే కొడుకు అలాగే ఓర్చుకుని టిక్కెట్ తెచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఎందుకు చెప్పుకున్నానంటే, దీనికి ఎవరు బాధ్యులు? కొడుకును ఆశ్రయించిన తండ్రి బాధ్యుడా? సలహాలు ఇచ్చినటువంటి కోడలు బాధ్యురాలా? మనవడు బాధ్యురా? ఎవరు బాధ్యులు దీనికి? ఆలోచించారా? కొడుకును ఆశ్రయించిన తండ్రి బాధ్యుడా? కొడుకు బాధ్యుడా? కోడలు బాధ్యురాలా? మనవడు ఎవరు బాధ్యుడు? ఎందుకు ఈ సంఘటన జరిగింది? ఏమి చేయాలి? ఒక సిద్ధాంతాన్ని మీకు తెలియజేస్తాను ఈ సమయంలో. సైకాలజీ. మానవ జీవిత యాత్రలో నాది అనేటటువంటి మమకారాన్ని మనము పెంచుకోకూడదు. అనేకులు జీవిత యాత్రలో కలుస్తూ ఉంటారు. ప్రేమను పంచుకుంటాం, ప్రేమను పెంచుకుంటాం, ప్రేమను పంచుకుంటాం, మమకారాన్ని పెంచుకుంటాం, మమకారాన్ని పంచుకుంటాం. ఇది జీవిత యాత్ర. కొందరు మార్గం మధ్యనే మనం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా కొంతకాలం ప్రయాణం చేసి మనం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మన జీవిత యాత్రను ఒక్కొక్కరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అనేక సార్లు నాది నాది అనేటటువంటి మమకారాన్ని పెంచుకుని దాని మీదనే మనం ఆధారపడుతూ ఉంటాం. నాది అనే మమకారం పెంచుకున్నప్పుడు, నాది అనేది నాది కాకుండా పోయినప్పుడు అది గుండెలను కుదిపేస్తూ ఉంటుంది. అంత గమనించండి ప్రియులారా. నాది అనుకునేటప్పుడు, అది నాది కాకుండా పోయినప్పుడు అది గుండెలను కుదిపేస్తూ ఉంటుంది. నాది అనేది మమకారాన్ని పెంచుకుంటున్నావు. అది సుఖాన్ని ఇస్తుందని, సౌఖ్యాన్ని ఇస్తుందని, ఉల్లాసాన్ని ఇస్తుందని, ఆదుకుంటుందని ఆశను పెంచుకుంటావు, మమకారాన్ని పెంచుకుంటావు. అది నీకు సౌకర్యాన్ని ఇవ్వనప్పుడు, అది ఆదుకొననప్పుడు, అది నిన్ను విడిచిపెట్టినప్పుడు, లేక ఎవరి మీదైతే నీవు ఆశలు పెంచుకున్నావో ఆశించిన రీతిగా ఆశలు నెరవేర్చబడినప్పుడు, ఆశలు పెంచుకున్నవారు వారికి నీవు ఆటంకాలుగా మారినప్పుడు, వారికి ఆటంకాలుగా మారావని వారు అనుకుంటున్నారని నీకు తెలిసినప్పుడు, అది గుండెల్ని కుదిపేస్తూ ఉంటుంది. నా మాటలు జాగ్రత్త గమనించండి. చివరికి పెంచుకున్న మమకారం కన్నీటికి, దుఃఖానికి గురి చేస్తూ ఉంటుంది. అది కుమారుడు దోషం కాదు, తండ్రి దోషం కూడా, కోడల దోషం కాదు. సమయం అటువంటిదే. వారు సలహాలు ఇచ్చారు, ఆయన మేలు కోరే సలహాలు ఇచ్చారు కనుక వారిది కూడా దోషం కాదు. కానీ మరి ఎవరిది దోషం అంటే, నాది నా వారు అనే మమకారాన్ని పెంచుకొని, నాది నా వారు అనే మమకారాన్ని పెంచుకొని వారి మీద ఆధారపడినటువంటి తండ్రిదే దోషమై ఉంటుంది. ఎక్కువ ఆశించుట, ఎక్కువ ఆధారపడుట, ఎక్కువ ప్రేమించుట, ఈ మూడు కూడా అనర్థకాలని తత్వశాస్త్రం బోధిస్తూ ఉంది. ఎక్కువ ఆశించుట, ఎక్కువ ఆధారపడుట, ఎక్కువ ప్రేమను పెంచుకొనుట అనర్థకాలే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యోబు భక్తుడు నాది కాది అనుకున్నాడు. సంపూర్ణముగా బిడ్డలను అందరినీ ప్రేమించడంలో తప్పు లేదు.
వాళ్ళతో సహవాసం చేశాను, కానీ ప్రేమించడంలో తప్పు లేదు. కానీ సంపూర్ణముగా ఆధారపడటం తప్పనిసరిగా తప్పే. ఏమన్నాను? సంపూర్ణంగా ప్రేమించటం తప్పు కాదు, కానీ సంపూర్ణంగా ఆధారపడటం తప్పనిసరిగా తప్పు ఎవరికైనా సరే. అందుకే యోబు భక్తుడు అన్నాడు, ఇది నాది కాదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంతే, సమస్తము దేవుడే అని ముందుకు వెళ్ళిపోయాడు యోబు భక్తుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత నీవు నేను కూడా దానికి అతీతము కాదు. ఏ సమయంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కాదు, ప్రేమించాలి. ప్రేమ హద్దు లేదు. మనకు పుట్టిన బిడ్డను ప్రేమించకుండా ఉంటామా? మనతో సహవాసం చేసిన స్నేహితులను ప్రేమించకుండా ఉంటామా? ఇరుగు పొరుగు వారిని ప్రేమించకుండా ఉంటాం? అందరినీ ప్రేమిస్తాం, తప్పేమీ లేదు. కానీ సంపూర్ణంగా ఆధారపడటం తప్పు. కనుక ఇక్కడ దోషం ఎక్కడంటే ఈ రెండింటిని గ్రహించలేదు అభివృద్ధుడైనటువంటి తండ్రి. అక్కడ కలిగిన నష్టమేమీ లేదు. తండ్రి నష్టపోలేదు. ఇప్పుడు కాకపోతే రేపైనా జ్వరం తగ్గిపోతుంది. తండ్రి విసుక్కుని ఏదో ట్యాబ్లెట్ వేస్తాడు, తగ్గిపోతుంది. అది కాదు అతనికి కావాల్సింది. దానికంటే ఎక్కువగా ఆశించాడు తండ్రి. ఆ మాటల తీరులో అతని గుండెలను తాకాయి. కనుక దిగులు చెందాడు. కనుక తండ్రి బిడ్డ నుంచి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు, మరణానికి సిద్ధమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రేమించడంలో తప్పు లేదు. ప్రేమించాలి. మనతో ఉన్న ప్రేమించకుండా అలా ఉంటాం, ప్రేమిస్తాం. కానీ హద్దుల్లో ప్రేమ కూడా ఆధారపడటంలో మనం జ్ఞాపకం చేసుకొని జీవిత సిద్ధాంతాన్ని మనం గుర్తించుకుంటూ మన జీవితం ఏ సమయంలో ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అటువంటి సమయం రాకుండా మనందరినీ కాపాడేవాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు దేవుడు ఉన్నాడు మనకి. ఆయన నమ్మిన బిడ్డలకు అటువంటి దూరం చేస్తాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలకు అది అటువంటి సిచ్యువేషన్ దూరం చేస్తాడు దేవుడు. కనుక దేవుని మీద ఆధారపడడం, దేవుని నమ్ముకున్నప్పుడు అప్పుడు ఆయన ఇటువంటివి జరగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన ఒక్కడే మనం ఆదరించేవాడు. ఎవరు విడిచిపెట్టినా, అందరూ నన్ను విడిచిన పాట చక్క పాడుతూ ఉంటారు కదా, అందరూ విడిచిపెట్టినా నీవు విడవనట్టు వాడు అయ్యా దేవా అని పాట పాడుతూ ఉంటారు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు మీకు చక్కని జీవితాన్ని అంతం వరకు దేవుడు అనుకరిస్తాడని ప్రగాఢమైన విశ్వాసంతో దేవునితో మీరు ఉండండి. దేవుడు మన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మంచి భవిష్యత్తుని దేవుడు అటువంటి కృప తండ్రి దినోత్సవంలో దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతూ ముగిస్తున్నాను. ఇంకా చాలా సైకాలజీ చాలా ఉంది, నేను ముగిస్తున్నాను, సమయం అయ్యింది కనుక. ప్రియులార మరొకసారి తండ్రులందరికీ తండ్రి దినోత్సవంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరేమై ఉన్నారు అది గ్రహించుకుని ముందుకు వెళ్ళాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు మీకు అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థించుకున్నాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి,